నందమూరి బాలకృష్ణ నందమూరి నటవారసుల గురించి ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలకి మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా అయితే మరి నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే అందరూ షాక్ లో ఉన్నారు. సో నిజంగానే నందమూరి నటవారసుడిగా ఎన్టీఆర్ ఎందుకు తీసుకోవడం లేదనేదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. సో ఎందుకంటే ఎన్టీఆర్ నందమూరి నటవారసుడే, అందులో డౌటే లేదు. కాబట్టి ఎన్టీఆర్ పై నందమూరి వారసుడు కాదని ఆయనపై నెగిటివిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు బాలయ్య అంటూ అందరూ కూడా కోపడుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ అనేది పేరుకి నందమూరి నటవారసుడే. మిగతా స్టార్ హీరోల కొడుకులాగా ఎన్టీఆర్ కి ఎవరు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా సాయపడలేదు. తన స్వయం కృషితోనే ప్రస్తుతం స్టార్ హీరోగా మారారు. ఆ పక్కన హీరో బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య దూరం పెరిగిందనే వార్తలు అయితే సోషల్ మీడియాలో అయితే వచ్చాయి. సో ఈ క్రమంలో బాలకృష్ణ ఐఫా అవార్డ్స్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సో మీడియాతో మాట్లాడుతూ తన వారసుడు కేవలం తన కొడుకు మనవడు మాత్రమే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. బాలకృష్ణకి సంబంధించిన విషయంలో జూనియర్ కొరియోగ్రాఫర్ గా ఆయన బాధ్యత చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మరి సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీలో రామారావు గారు బాలకృష్ణ వారసుడు ఎవరని ప్రశ్నించగా మరి అందుకు సమాధానంగా నా కొడుకు, నా మనవడు, ఇంకా ఎవరున్నారు అని సమాధానం ఇచ్చారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది. ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఇప్పటికే వాళ్ళు భారీగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే సోషల్ మీడియాలో సైతం ఈ విషయంపై స్పందించేలా వైఎస్ జగన్ ఈ సినిమాని చూడడానికి అంగీకరించినట్టుగా అయితే తెలుస్తోంది.